అమ్మో మామయ్య ఇటే వస్తున్నాడే. అవో నేను చెప్తాళ్ళు రాని ఇలా సంగతి చెప్తా. ఏందో రడియా ఎటు పోతాళ్ళు? కళ్ళు అనిపిస్తలేవా? కొబ్బరికాయలు కనబడతలేవు చేతుల బగ్గ తాగినాం. పోయి ఇంటికి పోయి తిని పండుకో. ఏం పొగర్లు ఉన్నారా మీరైతే ఇంటికి రాని మీ సంగతి చెప్తా. ఎందుకు ఊకే పెద్దానికి భయపడతావురా? పోదాంపా అసలే ఆడ తాగుపోతున్నాడు. ఆవురా మామ, నీ మరదలు వస్తుంది. ఏదరా నీ అవ్వ నువ్వు పోయిపోయి గామని అయితే కాదు కదా. అసలే నీ 5 సంవత్సరాల నుంచి ప్రేమిస్తానా, ఇంత కూడా చూస్తలేదు ఒక సోపు. నువ్వు ఎవరిని అంటున్నావురా? అక్కడ పని చేస్తలే ఆడ పొలం పనులు. నేను కావాలన్నారా? గడురా అమ్మే బతికించారా నాడు నీ సైకిల్ ప్రేమ. ఇంతకి ఎవడరా వాళ్ళు ఇద్దరిట్లల్లా? నువ్వు ఎవరు అనుకుంటావు మా? నేను అనుకుంటున్నా బక్క పిల్ల ఉన్నది చూసినారా లెఫ్ట్ సైడ్ గామ అనుకుంటాను. గామ కాదురా, గిటా మంజుడు. అబ్బరా బిడ్డ మంచిగా ఉన్నారా? మరి పిల్లని దొరకబెట్టినావు. అవును ఇంతకి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావురా? అని సంవత్సరాలు ఇక్కడ 30 సెకండ్లు అవుతుంది. ఇప్పుడే చూసిన. 30 సెకండ్లనే? మరి ఇదేం లవ్వురో బాబు. ప్రేమ అనేది గంతే రా, అచ్చి దోమలాగానే పుడుతుంది. అబ్బో నీ ప్రేమ చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో. మొదలు పెడితే 5 సెకండ్లు కాలే, అప్పుడు ఎన్ని రోజులు ఉంటా అంటాను. నువ్వు మనిషివేనారా? మరి ఈ రోజులలో ఏమున్నారా ఇట్లా? అరే నువ్వు కైకిల్లో ప్రేమించుకో. నేను డిస్టర్బ్ చేస్తాను ఊకే. నాదిరా ప్రేమ అంటే 5 సంవత్సరాల నుంచి ప్రేమిస్తాను చూడు. ఒక్కదానే చెప్పినవారా మాకు? అది చెప్దాం అనుకున్నారా, కానీ ధైర్యం సరిపోతలేదురా. ఇగో ఇగో మనం నేను ప్రేమిస్తా. గామని నిలుస్తున్నావురా నువ్వు. మరి అవసరం నా జోలికా చూడు. నీ ప్రేమ నువ్వు సలహా పా చూసుకుందు పా. అరే నీ లవ్కి ఎంత నా తెలిపేస్తా నన్ను మాత్రం గెలకరా. పోదాం పన్నాడు. ఆ అమ్మాయిని సెట్ చేయరా. ఉన్నాగా నేను రెడీ చేస్తాపా. ఓకే ఓకే. అవు నువ్వనారా? ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావురా? ఎవర్రా? చిన్నప్పుడు నువ్వు వెలికేట పిల్లిరా. గమనారా? ఎవరనుకుంటున్నావు? మరి నీ దగ్గర దక్షిణ ఏర్పాటు చేసిన. అరే అసలు విషయం చెప్పడం మర్చిపోయినారా? అవి ఎవరనుకుంటున్నావు? ఎవర్రా? ఆ తాగుబోతు రాజ్యం వాళ్ళ కూడలరా. అయితే ఎందురా? అయితే ఇంద్రా అంటే ఇంద్రా అసలే తాగుపోతాడు. వాడు ఏం మాట్లాడతాడు తెలియదు. అరే మనకి
అన్నా ఏదైనా పని ఉంటే కూడా వానే ఏం చేస్తావు బాపు? ఏం పని చేస్తావు నాన్న? చేస్తాను నేను నీకంత మంచిగా చేస్తాను పని. నాకన్నా మంచిగా చేస్తున్నట్టే నా వయసులో నువ్వేం చేస్తానవే? ఇప్పుడు పని లేదంట వానే. పని ఏం దొరకదే. అరే ఏం కాదు, నేను ఇప్పుడు దోస్తానికి అన్ని బంద్ చేసింది. నేను మంచిగా పని ఏ చేస్తా పని చేసినా కానీ మర్చిపోరు మీరు. ఎట్లా అంటే ఎట్లా, ఏదైనా పని ఉంటే చెప్పరాదే. మీరు మర్చిపోరు. నాన్న ఏదైనా పని ఉంటే కూడా వానే నాకు. ఏం పనులు ఉన్నాయి ఇప్పుడు? మాకు ట్రాక్టర్లు ఉండి మేము వ్యవసాయం చేసి బర్రపాలెం ఇవన్నీ చేస్తేనే అది అట్టనే మాకే దొరుకుతలేవు. ఒకసారి వింటలేదు. బండి కింద 4-5 మంది పని ఉన్నారు కానీ నాకు కూడా ఒక పని కూడా రాదే. ఏం పని చేస్తేనే మీ చిన్నప్పటి దోస్తులు పట్టుకొని తిరిగి అవార తిరిగి ఇప్పుడు పని చేయాలంటే మీకు అత్తయ్య అని అన్ని పనులు. మా దోస్తు ఉన్నాడు, ఒక్క దోస్తు గారు దుబాయ్ పోతా అండి. ఇప్పుడు నేను ఒక్కనే నేను ఒక పని చేసుకుంటానే. ఏబా ఏమన్నా ఉంటే మీ అవ్వకు చెప్తావా? అబ్బా చూడే నువ్వు అట్లా అనకే. లేదు పా. మరి ఊరికి వచ్చినప్పుడు పోయినప్పుడు ఏం చూస్తావరా? నువ్వు మంచిదేనా ఆరా? నువ్వు ఆమెను చూసినప్పుడల్లా చూడాలనుకుంటున్నావు. ఆమెను చూసినప్పుడు ఆమె కూడా చూస్తాడు నాకెళ్ళి. చూస్తారా? చూస్తుంది. అలా మామ వెళ్తే మాత్రం అన్ని చూస్తుంది. అన్ని సంగతి చూస్తాడు, నా సంగతి చూస్తాడు. అందరి కోసం ఆగితే ప్రేమ ఆనే ఉంటుంది, వెడిపోదాది. అప్పుడు ఒక్కసారి ఇంటికి మాట్లాడాలి. ప్రేమించుకో అంటే ప్రేమించుకోవాలి కానీ ఇట్లా ఎవరు ప్రేమిస్తే అలా మామ దొరికిన అనుకో మొత్తం కుటుంబ చేస్తారు. అరే దోస్తు వాళ్ళంటే గిట్లే కదా, ఎన్ని సినిమాలు చూస్తలేవురా? దోస్తు వాళ్ళే పక్కకుండా నడుపుతారు. నువ్వేంద్ర గిట్ల భయపడతాను? నా వెళ్ళి నేను నా దగ్గర మాట్లాడతాను. చూసావురా? మేము కూడా చూసాం మా సినిమాలు. ప్రేమించే వాళ్ళైతే బలయ్యేది మేమే కదా. అది నువ్వు బలైతే బలే కానీ మీకు స్నేహితులు అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు రా? ఇక్కడ ఉంటారు. మీరు వేయడానికి ఎక్కడ ఉంటారు రా? అక్కడికైనా ఉంటారు. ఏం కదా అబ్బా, ఒక్కసారి చూస్తామా? చూస్తే చూడు కానీ అలా మామ లేనప్పుడు ఇంక ఎక్కడ పోయి దాక్కుంటా. ఇప్పుడు వెళ్ళినారా? అది ఇంటికైనా ఒక్కటే కనబడుతుంది. బయట ఫోన్ మాట్లాడుకుంటున్నారు కదా, ఇప్పుడే చేస్తే ఏం మాట్లాడుతున్నారు? రాజ్యంగా లోపల ఉన్నట్టున్నారా? తాగి మంచిగా 10 లక్షలు అన్నారు. తాగినాడు ఏం చెప్తారా? ఇంటర్ చూసిన అడుగుతాయి అంటే కాస్త మంచిగా పడుకున్నట్టున్నాడు. వాడు అన్నాడు కాబట్టి అది ఇప్పుడు లేదు, అది తాగింది కాబట్టి అదేం కాదు. పక్క అవుతారా? నేనైతే పక్కకు పోతా, నువ్వే వాడికి ఎదుగు నువ్వు. అదే నేనేమన్నాపు అయితే చూసుకుంటాపు. అదే అయితే నన్ను చూసుకుంటా, నాకేం కాకుండా చూసుకోరా. అరే మరి వెళ్తానమ్మా. ఓ మావా పో, నేను ఉన్నా అని వెనక. నీకెందుకు? నేను ఎక్కడనే ఉంటాను. నువ్వు దేవా నువ్వు. నేనైతే పోతున్నా. నువ్వేమైనా బాగా చూస్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు. నేను నీకేమైనా అప్పున్నానా? నీకు అట్లా అన్నా? నా తల దగ్గర నేను రాతలే వాడతాను. జ్యోతిష్యం చెప్తున్నా, నేను అప్పున్నా అని చెప్పినా నీకేమన్నా? ఎందుకు అట్లా అంటున్నా? నేను ఇప్పుడు ఏమన్నా అట్లా అన్నానా? మరి లేకపోతే నేను ఎక్కడికి వస్తే అక్కడికి వస్తున్నావు. తలనొప్పి తెప్పిస్తున్నావు. నీకేం పని లేదా? చెప్పు, అసలు నీకేం కావాలి చెప్పు. నా వస్తువు ఒకటి నీ దగ్గర ఉంది, అందుకే వచ్చిన. నా వస్తువులే నేను ఎక్కడ పడితే అక్కడ వాడేసుకుంటా. నీ వస్తువు నా దగ్గర ఎందుకు ఉంటది? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా వస్తువు నీ దగ్గరే ఉంది, నీలోనే ఉంది. నీకేమన్నా మెంటలా? కలతో లేకుండా మాట్లాడుతున్నావు. బొక్కలు ఎరిపే చెప్తున్నా. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఏదేదో అంటావేంది? అసలు నేను చెప్తావు అనుకున్నా తెలుసా? నీ పైన నా మనసులో చెప్తే తాగుబోతుడు ఇప్పుడే రావన్నా. అరే రారా. అరే నువ్వు అసలు మాట చెప్పరా అంటే జ్యోతిషం గిదిషాన్ని సొల్లు చెప్తానేదిరా. రాజ్యాంగం లేచినారు పని అయితే ఇక్కడ. అరే ఎంతో మాట్లాడదామని ధైర్యంగా వచ్చింది. రామని చూడడానికి కథ నా ధైర్యం అంత ఉత్తదైంది. అట్లే ఉంటది. ముందే చెప్పాలి. ఏం చేస్తారా ఇక్కడ? అరే నీకు ఇక్కడ ఏం పని రా? అయ్యో ఆగ రాదే అన్న. ఇవాళ నీ పుట్టినరోజు అని చెప్పేసి ఊళ్ళో మొత్తం అనుకున్నారు. చెప్పిదామని తీసుకొచ్చినావు. కేకేదిరా? ఇవాళ నా పుట్టినరోజే కాదురా. పుట్టినరోజు ఉత్త కేక్ ఆర్డర్ ఇచ్చి వచ్చినావు. నీ పిల్ల నక్కలు నాకు మారుతామైనాయి. ఇంకోసారి మా ఇంటి మొక్కన వచ్చినావు అనుకో, సంపి బొంద పెడతా. ఇక్కడ ఉన్నాడా నీ? అందుకే తాగిపోతున్నా. కేక్ అవసరం అద్దరా అని చెప్పి అసలే తాగుతున్నారా అని చెప్పిన నేను. అరే నీ నక్కలన్నీ అర్థమయ్యారా? మీ పిల్ల నాటకాలన్నీ. ఇంకోసారి అయితే ఇట్లా అండి, మీ సంగతి చెప్తా. మీరైతే దొరకనైతే దొరకండి, మేము సంపి బోధ పెడతా.
ఛీ, వీటితో తలనొప్పి వచ్చేస్తుంది. ఛీ, నాకు తలనొప్పి తెప్పిస్తున్నాడు. అసలు తలనే పని చేయడం లేదు. ఎవరే బాబు నీకు తలనొప్పి తెప్పించేది? ఇంకెవరు? ఆ వాసు ఏదో రకంగా కలవాలని మాట్లాడని ట్రై చేస్తున్నాడు. అంత నచ్చినావు కావచ్చు, ట్రై చేస్తున్నట్టున్నాడు. లవ్వా? అసలు వాడు ఎప్పుడైనా ముఖం అద్దంలో చూసుకున్నాడా? నేనెలా ఉన్నా వాడెలా ఉన్నాడు? చిన్ని అక్క, నచ్చితే నచ్చినట్టుండు, లేకపోతే లేదు. వాసు అట్లున్నాడు ఇట్లున్నాడు అని అనకు. ఎందుకంటే వాసు చాలా మంచివాడు. ఇప్పటి వరకు అతనికి గొడవలు అంటే ఏంటియో తెలియదు. మనుషులను గౌరవించడం తప్పితే బాధ పెట్టడం అతనికి రాదే. చా, వాసు నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టున్నా. ఎలాగైనా ఒకసారి వాసుని కలవాలి. కవిత, వాసు నెంబర్ నీ దగ్గర ఉందా? ఉంది అక్క. ఎందుకు? ఒకసారి ఇవ్వవా? సరే అక్క. ఆగవే, నెంబర్ ఇస్తాను, అలా వెళ్తావు. ఫోన్ నా దగ్గర లేదక్క, లోపల ఉంది, ఇస్తారా? అదే వాసు, ఇప్పుడు చెప్పు, అసలు ఎందుకు నాకు తలనొప్పి చేస్తున్నావు? అసలు నా వెంట ఎందుకు పడుతున్నావు నువ్వు? చిన్ని, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు ప్రతి ఆలోచనలో కూడా నువ్వే ఉన్నావు. అరే ఒక్క పని కాదు, ఏ పని చేసినా నువ్వే గుర్తొస్తున్నావు. నేను నీకు తలనొప్పి తెప్పించడం కాదు, నువ్వే నాకు తలనొప్పిలాగా మారిపోయినావు. చిన్ని, ఈ విషయం నీకు చెప్పడానికి ఎన్నోసార్లు ట్రై చేసిన, కనీసం నన్ను మనిషిలాగా కూడా చూపలేవు. నిజం చిన్ని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. నువ్వు నన్ను ఒకటేసారి చూసినావు, అప్పుడే నీకు ప్రేమ అవుతుందా? ఏంటి ఇది ప్రేమ? ఊర్లో పని పాట లేకుండా తిరుక్కుంటా అమ్మాయిలకు సైట్ వేయడం ఇది ప్రేమ? పని పాట లేకుండా తిరుగుకుంటూ అమ్మాయిలకు సైట్ కొట్టడం లాగా కనబడుతున్నాను నీకు? సరే, అట్లా కొందరు ఉంటారేమో, కానీ నిజంగా అమ్మాయిని ప్రేమించే ప్రతి ఒక్కడు ఎవరైనా కూడా ప్రాణం పెట్టే ప్రేమిస్తాడు. ప్రేమించిండు అంటే దాన్ని ప్రేమ అనే అనుకుంటాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంటున్నా. నేను టైంపాస్గా లవ్ చేయలేదు, అర్థమైందా? ఏంటి సిన్సియర్గా లవ్ చేస్తున్నావా? అసలు ఇక్కడ ప్రేమ ఎక్కడుంది? అసలు అంతకుముందు నేను ఎవరో కూడా నీకు తెలియదు. ఇది ప్రేమనా? అసలు ప్రేమ గురించి నీకేం తెలుసు? ఒక్కసారి కలిసిన అని చెప్పేసి అంటున్నావు కదా. అసలు నిన్ను గుడికి తప్పించింది ఆ రోజు నేను చిన్ని. నీకు తెలియదు కావచ్చు, నువ్వు నన్ను ఎప్పుడు చూడలే, కానీ నేను చాలాసార్లు చూసిన. నువ్వు 10th ఎగ్జామ్ రాసేటప్పుడు నీ వెనకాలే ఉన్నా. నువ్వు ఇంటర్లో చదువుకునేటప్పుడు అదే బ్యాచ్లో జాయిన్ అయినా, కానీ ఎవరో నీకు తెలియదు. నీ చెల్లెకి ప్రతి ఒక్క విషయం తెలుసు. అసలు నువ్వు గుడికి రావడానికి నీ చెల్లెని ఎన్నిసార్లు బతాలో తెలుసా? చెప్పు చిన్ని, ఏం మాట్లాడట్లేదు? సరే, నేను నీకు ఎప్పుడైతే నచ్చుతానో అప్పుడే చెప్పు, అప్పటి ట్రాక్ ఎదురు చూస్తూనే ఉంటా. ఆగువాసు, నన్ను ఇంత గొప్పగా ప్రేమిస్తున్నావని ఇంత గొప్పగా ప్రేమించడం నా అదృష్టం. ఇకపైన థ్యాంక్ యూ చిన్ని, థ్యాంక్ యూ సో మచ్. ఈ చెయ్యిని ఎప్పటికీ వదలను. నేను కూడా the only one, baby, you're one of a kind. This is our time, baby, you know what I want, know what I want. Girl, you're super fine, you should be mine. What can I get you out of my mind? This is our time, baby. నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా. చెప్పే. నేను వాసుని వదిలేద్దాం అనుకుంటున్నా. ఓకే. నేను నా ఫ్రెండ్స్ అన్నారు కదా, తను చేసుకుని నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావని అంటున్నారు. నాకు కూడా నిజమే అనిపిస్తుంది. తనకేముంది, వెనకాల ఆస్తి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. తను చేసుకుని నేనెలా హ్యాపీగా ఉంటా? ఫస్ట్ అసలు అప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేసినావు? అదంతా ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం వాసుని నేను వదిలేద్దామని ఫిక్స్ అయ్యాను. ఏం మనిషి నువ్వు వచ్చి. అసలు ఏమైంది నీకు? ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ చేయవు, ఒక్కోసారి బ్లాక్ లిస్ట్ పెడతావు, మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెడతావు. అసలు ఏమైంది నీకు? అసలు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు నువ్వంటే నాకు నచ్చట్లేదు. నచ్చట్లేదా? అదేంటి, మనం ప్రేమించుకున్నాం కదా. నా ప్రేమ ఏంటో నీకు తెలుసు కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఒకప్పుడు ఏంది, చేయి పట్టుకొని జీవితాంతం నాతోనే ఉంటా అని చెప్పినావు కదా. ఇప్పుడు నేను ప్రేమించి పెళ్లి చేసుకుని నేనేం చేయాలి? ఇక్కడెక్కడ తిరుక్కుంటూ ఉండాలా? అరే నువ్వు అట్లా అనకురా భయ్, నేను ప్రాణంగా ప్రేమించిన, నువ్వు ఇప్పుడు ఇట్లా చేస్తే బాగోదు. నువ్వు నాకు అవన్నీ చెప్పకు. ఇప్పుడు నేను నచ్చలే, నాకు నువ్వంటే నచ్చట్లేదు ఫస్ట్ నాకు. అరే ఒకప్పుడు నచ్చి ఇప్పుడు నచ్చకపోవడానికి నేను చేసిన తప్పేంది? ఏం తప్పు చేసిన? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన.
నీకు చెప్పకముందు ఎప్పుడైనా బయటికి కూడా పోయినా ప్రతి క్షణం నీ గురించి ఆలోచించిన అన్ని క్షణం నీకేమన్నా అయిపోతుందేమో అని చెప్పేసి నీ మీద కేర్ తీసుకుంటూనే ఉన్నా అదే నీకు ఇంత జ్వరం వస్తే తలడిల్లిపోతున్నాయి నన్ను నాకు దొరుకుంటున్నాయండి నువ్వు లేకుండా నేను ఉండలేను ప్లీజ్ అట్లా నాకు ప్లీజ్ ప్లీజ్ అట్లా ప్లీజ్ వాసు నన్ను వదిలే. అట్లా అనకురా వదిలే వాసు నన్ను. నా అందులో ఏమైనా తప్పు ఉంటే చెప్పు నేను దాన్ని సర్దిద్దుకుంటా కదా అరే నీకేమైనా మెంటలా? నీది నీకు బతకనీకే స్తోమత లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుని ఏం చేయాలి అసలు? నేను ఒక జాబ్ చేయనా అని ఏదో ఒకటి చేసుకుంటానా మన ఇద్దరం కలిసి ఉంటాం కదా. నువ్వు ఏం చేసుకున్నా నాకు నువ్వు వద్దు వాసు. ప్రేమంటే కలవడమే, విడిపోవడం కాదు. నువ్వు నన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టా. అర్థం నువ్వు ఇంకోసారి నన్ను కలవడానికి ట్రై చేసినా, మా ఇంటి చుట్టుపక్కల కనిపించినా నేను సమాధానం చెప్పాను నీకు. మా మామయ్య సమాధానం చెప్పాడు. లవ్ అంటే ఇదే నచ్చింది. ఇదే ఏమైంది? నేను వచ్చి ఇంతసేపు అయినా కూడా నువ్వు నన్ను చూడడానికి కిందికి కూడా రావట్లేదు. నీ మొహం చూడాలంటేనే నాకు ఆశయంగా ఉంది. నేనేం చేశానే? మొత్తం నువ్వే చేసావు. వచ్చి ఏ ఆగవే, నేను అక్కడ అన్ని కష్టాలు పడి ఇక్కడికి వస్తే మీరు కూడా నన్ను ఎందుకే బాధ పెడుతున్నారు? ఎవరినైనా పాపం అనొచ్చు, నిన్న రాదొచ్చి. అసలు నేను తప్పు చేశానే? మొత్తం నువ్వే తప్పు చేసినవే. నీ తప్పేందో నేను చూపిస్తా. దా నాతో రా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు మామయ్య? నేను తీసుకపోతా, దా నాతోడు. నాకు భయం అవుతుంది మామయ్య. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నా? అసలు విషయం చెప్తా, నువ్వు ముందురా. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా నీకు? తెలుసా నీకు? అసలు ఏమైంది మామ? అసలు ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఎందుకు తీసుకొచ్చావు మామయ్య? చెప్పు మామయ్య, ప్లీజ్ మామయ్య. ఏం చేశావో నీకు తెలియదానే? ఒక్క ప్రాణాన్ని తీసినవే నువ్వు. ఇక్కడ ప్రవహించే నీరు, వీచే గాలిలో మొత్తం వాసనే ఉన్నదే. వాసన? అసలు వాసకి ఏమైంది మామయ్య? చెప్పు మామయ్య. ఆ రోజు ఆవేశంతో మన ఇంటికి వచ్చినవే అమ్మా. నేను అదే ఆవేశంతో వాసు గాని ఇంటికి పోయినా. ఆ రోజు వాని ఇంటికి పోయి అవమానించినందుకు వాళ్ళ అమ్మ వాడిని వదిలిపెట్టి పోయిందమ్మా. ఆ రోజు నుంచి వాడు ఒక్కడే అయిపోయిందమ్మా. ప్రాణంగా ప్రేమించిన వారికి నువ్వు దూరమైనవు, కానీ పెంచిన వాళ్ళ తల్లి వాడిని వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. పాపం వాసుగాడు నిన్ను ప్రేమించిన కర్మానికి రోజు నా కళ్ళ ముంగట తాగుతూ అటు ఇటు తిరిగితే నా ప్రాణం చెల్లించిపోయిందమ్మా. వాడిని చూసేనమ్మా నేను తాగుడు బంద్ చేసిన. నేను మనిషిలాగా మారినానమ్మా, కానీ వాడిని నేను కాపాడలేకపోయానమ్మా. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి మామ? ఇంకా చెప్పేది ఏమున్నాయమ్మా, ఈ నీళ్ళనే వాడు ఆత్మహత్య చేసుకున్నాడమ్మా. క్షమించు వాసు.